రాజకీయాల్లో చిరకాలంగా ఒక సామెత అంటారు, లేకపోతే యాక్చువల్ అంటారు, నాకు తెలియదు. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలేని అంటుంటారు. ఆ మాటకి ఇవాళ వంశీ గారు అర్థం చెప్తున్నారు. ఆయన రాజకీయ జీవితం 2014-19లో మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి చంద్రబాబు గారు అతనికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ మందికి ఇచ్చారు. అతను ఒక కరెంట్ లైన్లు అడిగినా, మోటార్లు అడిగినా అన్ని కూడా పర్మిషన్ ఆ రోజున మంత్రివర్గం మంత్రి అబ్జెక్షన్ చెప్పినా ముఖ్యమంత్రి గారు దాన్ని మంత్రి గారి అబ్జెక్షన్ తోసిపుచ్చి ఆయన పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది పబ్లిక్ పర్పస్. అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా అతనితో ఎక్కువగా కన్సల్ట్ చేయటం కూడా నేను చూశాను. అలాంటి సందర్భం నుంచి 2019 ఎన్నికలకి చంద్రబాబు గారు ఇచ్చిన సహకారం, ఆయన చేసిన సహాయం కూడా అందరికి తెలుసు. అలాంటిది చంద్రబాబు గారికి అధికారం పోగానే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళటం ఆయన ఇష్టం. అది వెళ్ళిన తర్వాత ఆ ముఠాలో చేరిన మనిషిగా, ఒక ముఠా నాయకుడిలాగా అనరాని మాటలు చంద్రబాబు గారిని అంటాం, అది తట్టుకోలేకపోయాం. ఎందుకంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను. వంశీ గారు రాజకీయ జీవితం మొదలయ్యేటప్పుడు కూడా గన్నవరం, నేను ఇండిపెండెంట్ గా ప్రాతినిధ్యం గన్నవరంలో నేను కూడా రాజకీయాల్లోకి వస్తానంటే ఆ రోజున కుర్రాడు బాగా చేస్తాడని చెప్పి మా ఊటి వాళ్ళు కూడా ఆశీస్సులు ఇచ్చిన మాట వాస్తవం. 2014-19లో డెవలప్మెంట్ విషయంలో, అటు విషయంలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఎక్కువగా పరిష్కరించడానికి ఆ రోజు చైర్మన్ గా ఉన్న నా సతీమణి అనురాధ గారు కూడా చాలా కార్యక్రమాలకి అతనికి సహకరించడం జరిగింది. ఏ రోజునైతే అనరాని మాటలు ఆయన నోటెంప్ట్ వచ్చాయో, భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ మీద అనరాని మాటలు ఆయన నోటెంప్ట్ వచ్చిన తర్వాత నాకు కూడా చాలా మనస్తాపం పొందడమే కాకుండా ఎక్కడ కనిపించినా పలకరించే సందర్భం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయలే. ఆయన కూడా నన్ను పలకరించడానికి అంత ధైర్యం చేయలేదు. ఈ రోజున 2014-19 ఓకే, 2019-24లో గన్నవరంలో సృష్టించిన బీభత్సం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కానివ్వండి, క్యాండిడేట్లని ధనం చూపించి కొందరిని, బలవంతంగా కొందరిని కూడా విత్డ్రాల్ చేయించి అక్కడంతా కూడా యునానిమస్ అయ్యే విధంగా ఆయన ప్రయత్నాలు చేశారు. వాళ్ళు పూర్తిగా సఫలీకృతం కాకపోయినా ఎలక్షన్ వన్ సైడ్ అయింది. తర్వాత అక్కడ మ్యాన్ హ్యాండిల్ చేయటం గానీ ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఈ రోజున ఆయన అరెస్టు, ఎందుకంటే నేరం చేసినప్పుడు ఒక నేరం తప్పించుకోవడానికి 100 నేరాలు చేసిన విధంగా అనేకమైన నేరాలకి అతను పాల్పడటం జరిగింది. ఈ రోజున ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే అకౌంటెంట్ లేదా టైపిస్టో తనని 2 రోజుల నాడే కిడ్నాప్ చేసి అతన్ని బలవంతంగా ఒప్పించి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. వాంగ్మూలం ఇవ్వడానికి రెండు రోజుల ముందే ఆ కుర్రాడి తల్లిదండ్రులు, మా అబ్బాయి కనిపించట్లేదు, ఎవరు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారని కూడా కేసు పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ నిన్న మొన్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ కుర్రాడు కానీ నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకువెళ్లి నన్ను భయపెట్టి ఈ విధంగా నా చేత చెప్పించడం జరిగిందని, తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి చెప్పాడు, ఈ విధంగా చాలా భయపెట్టారని చెప్పాడు అని కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇవాళ కిడ్నాప్ కేసు కానీ లేదా ఏం కేసులు పెట్టారో తెలియదు కానీ ప్రధానంగా కిడ్నాప్ కేసు, ఒక ఎస్సీ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టారనే దాని మీద కేసు పెట్టారు. దానికి కొందరు నాయకులు వాళ్ళ యొక్క ప్రకటనలు చూస్తా ఉన్నాం. అక్రమమైన కేసు అని ఒకళ్ళు నోటీస్ ఇవ్వాలని, అంటే మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు నోటీస్ ఇస్తారు నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన వాటికి నువ్వు మర్డర్ చేసావంట, నువ్వు పలానా రోజు రా అని అంటారని నేను అనుకోవట్లేదు. అదే కిడ్నాప్ చేస్తే వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తారని అనుకోవట్లేదు. అలాంటిది ఇవాళ ఆ నాయకులు ప్రకటనలు చూస్తే ఇంకా కూడా 2019-24లో ఏ విధంగా భయపెడదాం అనే దృష్టిలోనే ఉండి మాట్లాడుతున్నట్టు జరుగుతూ ఉంది. ఇవాళ వంశీ గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం కూడా ఆయన నైజం ఏదైనా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి. ఎప్పుడైతే పార్టీ మారారో విచ్చలవిడిగా మేము శాసనసభలో కూడా చూసాం చంద్రబాబు గారిని చంద్రబాబు అని పిలవటం. అదేవిధంగా ఇంకా భరించలేని మాట కూడా ఆయన తోలనట్టం జరిగింది. ఇప్పుడు అందుకే ఇందాక నేను చెప్పాను, రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి. ఇవాళ ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ లో కూడా ఆయన పతనం అయిపోయాడు. ఆయన చేష్టలు, ఆయన మాటలు గన్నవరం ప్రాంతంలో ఎప్పుడు, ఎందుకంటే ప్రశాంతమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే గన్నవరం. ఎప్పుడు కూడా రాజకీయాలుగా కొట్టుకోటాలు లేదా ఇంకా ఇప్పుడు వెళ్ళటాలు లేవు. అంతేకాకుండా అక్కడ కూడా పుచ్చరపల్లి సుందరయ్య గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇప్పుడు కూడా అందరూ సుందరయ్య గారిని దేవుడు అంటారు. సుందరయ్య గారిని చూస్తే అరుగులు, పశువులు కూడా మాట్లాడతాయంటారు. అంత ఆ మహానుభావుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని అదే స్థాయిలో ఆయనంత గొప్పగా కాకపోయినా అదే స్థాయిలో నడపాలనే ఆలోచన ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు కూడా
ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వంశీ గారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తత్వం ఏ విధమో సొంత బాబాయ్ మరణంలో పచ్చి నిజాలు ఏ విధంగా బయటపడ్డాయో అలాగే ఆయన అనుచరులు కూడా అలాంటి కార్యక్రమాలే చేసే విధంగా చేయటం ఇది చాలా దురదృష్టకరం. వంశీ గారు ఒక దళిత యువకుడిని హింసించి తన కోర్టులో ఏదంటే కోర్టులో తెలుసుకోవాలి ప్రజాస్వామ్యం హింసించి 2 రోజుల పాటు కిడ్నాప్ చేసి వాళ్ళ అనుచరులే తీసుకొచ్చి వాళ్ళ కోర్టులో వాంగ్మూలం ఇప్పించి ఇవాళ ఆ పార్టీలో ఉన్న చిన్న నాయకులు కానీ చాలా మందిని కోర్టుల పాలు జైలు పాలు చేసే పరిస్థితి వచ్చింది. సుమారు ఎంతో మంది 100 మంది ఆ కేసుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు రిమాండ్కి వెళ్ళి జైలు చేసి వచ్చారు. సో ఇప్పుడు మరలా ఈ కేసు ద్వారా ఎవరైతే 5 కార్యకర్తలు నిన్న ఆ కారులో వచ్చారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఒక దళిత యువకుడిని ఈ విధంగా చిత్రహింసలు చేసి అతను ఆ విధంగా వాంగ్మూలం ఇప్పించడానికి ఉన్న దాంట్లో వాళ్ళు కూడా పాత్రదారులు కావాలి. ఏదేమైనా కూడా చట్టం పరిశీలన చేయాలి. చట్టం అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఆ అన్యాయం రాను రోజుల్లో జరగకుండా చట్టం అదుపు చేయాల్సిన అవసరం చట్టం మీద ఉంది. చట్టాన్ని నమ్మి మనుషుల్లో మేము కూడా ఒకళ్ళం. ఏదేమైనా ఇది అక్రమ కేసు అని అరుస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని గుండెల మీద చేసుకుని చెప్పండి ఇది అక్రమ సక్రమ. అందువలన ఈ అరెస్ట్ ని మేమందరం కూడా ఆమోదిస్తా ఉన్నాం. పరిసర ప్రాంతాల్లో మాకు సమీపంలో ఉన్న నియోజకవర్గంగా గన్నవరం నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటా ఉన్నాం. అందువల్ల ఇక నుంచైనా అలాంటి దౌర్జన్యకరమైన సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ మీద చట్టం మీద ఉందని భావిస్తా ఉన్నాను.